హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటో తెలుసా? ఇక బెండ చెట్లలో అయితే ఇక గడ్డ అయితే విక్తున్నాం. మొన్న అయితే ఇక ట్రిప్కి అయితే మంద ఎక్కించి మంద అయితే కొట్టినాం కదా. ఇంకా రిజల్ట్కి అయితే ఇంకా 2-3 రోజులు అయితే టైం ఉంటుంది. ఇక గడ్డ అయితే మస్తు మస్తు అంటే మస్తు పడ్డది. బెండ దగ్గర అయితే కొన్ని ఇత్తులు మొలిచినాయి, కొన్ని ఇత్తులు అయితే మొలవలేదు. గోకరిత్తులు పెట్టినాం కదా, గోకరిత్తులు అయితే ఇక మంచిగానే మొలిచినాయి, కానీ గడ్డ అయితే బందవాసు ఉంది. ఇక ఇప్పుడైతే ఇక నలుగురం అయితే వచ్చినాం. మా అత్తమ్మ, మా పద్మక్క, రజిత ఇట్లా అయితే మేము అందరం అయితే వచ్చినాము. గడ్డి వీకుతున్నాము. ఇప్పుడు గడ్డి వీకుడు అయితే స్టార్ట్ చేస్తున్నాము. అంతే ఇక గరకనే ఉంది గడ్డి అయితే. ఒకటి రెండే అయినాయి. వీడు ఇంకో కొంకి ఉండే కదా, ఇక ఆడుందా. పెద్దం పండుగకు పోయ్యా, పెద్దం పండుగ పోయి నిన్న సాయంత్రం వచ్చినాము. పెళ్ళికి 4 రోజులు పోయినాము. ఏంది మంగళ స్నానాల రోజు పోయినాం. పెళ్ళికి అటే మధ్యలో గ్యాప్ ఆడనే ఉన్నాం. డిన్నర్ రోజు వచ్చినాం. ఇక మస్తు అంటే మస్తు డ్యాన్సులు చేసినాం. మస్తుగా చేసినాం డ్యాన్సులు అయితే. కపుల్స్ చేసినాం డ్యాన్స్ అయితే. పండుగలు అయిపోలే, ఇంకా మళ్ళీ ఉంది ముంగట. మా మామ బిడ్డ పెళ్ళి ఉంది. ఇంకా ఎన్నాడు మీ మామ బిడ్డ పెళ్ళి? ఈ ఆదివారం కాక మళ్ళీ ఆదివారం మళ్ళీ ఆదివారం అంటే 9వ తారీఖు. నిన్న ఎంగేజ్మెంట్ అయిపోయింది. 9వ తారీఖు నాడు పెళ్ళి. మళ్ళీ పెళ్ళికి పోవాలి. ఇక పెళ్ళి పోయినాం అనుకో, నేను ఒకదాని ఎట్లా పోతా? నేను నడుచుకుంటా పోతా. నేను అస్సలే పాదయాత్ర చేయాలి కదా. చెయ్య అబ్బో, జీవితంలో ఒక్కసారికి ఆదా అయింది. మరి ఎట్లా అయింది అనుకుంటున్నావు? బుగ్గలు పొడిచినాయి తెలుసా కాలుకి. నడిచి రాడదాకా అందాక ఇలా అంత దారికనే ఉందేం రా. ఇదే దారిక. ఇంకా నువ్వు అప్పుడు తామర చెట్ల గడివిక రాలే కదా. ఇది ఫస్ట్ నాటేసినాం కదా అక్క, నాటేసిన మొత్తం ఇట్లే ఉంది. మస్తు గడ్డి. ఇంకా అల్ల కూడా గీదే గడ్డి. అంగడంగడు పోతారు కదా మీరు రాజులు. నువ్వు ఇక బుల్లెట్ బండి కట్టుకొని పోతాం, పరిసర కట్టుకొని పోవాలి. మరి పోతేనే పడుతుంది కూలి. గోకరకాయ అన్ని ఐటమ్స్లు ఉన్నాయి కదా. ఇక ఏదో ఒకటి పట్టుకో. కొంచెం కొన్ని కొట్టు అన్న. మేము రమ్మంటారా అమ్మాయిటివి మళ్ళా పెట్టు. ఇంకో దగ్గర పెట్టు. నీళ్ళు దగ్గర పెట్టేది ఉండే ఇట్లా 2-3 పెట్టుకోవద్దు. 2-3 అది ఒకటి 2 వచ్చినాయి చేతికి. ఒక్కటే పెట్టాలి. శివరాత్రి ఒక్క పొద్దయ్యా. అదే మరి పొద్దు వాళ్ళు కలుపుతారు. కూడా రామైతే తొలకపోతా పరి ఎందుకంటే ఆడికి తోలకపోతా పరి. అందరూ బద్రీనాథ్ పోతుర్రు. బద్రీనాథ్ పోతురు. ఏమంటారు, మనిషి కాదు వచ్చారు అనుకో, మేము ఎక్కువ నాళ్ళు ఎక్కువ తొలకపోతాం, చూపించుకొస్తాం. బస్సులో మాకు ఒక్క పొద్దు కాబట్టి మా దగ్గర మీరు ఒక్క లెక్క ఉండదు. తినొద్దు, నీళ్ళు తప్ప ఏముండదు. ఎడికి రామేశ్వరం బనగిరి అవుతల నాగిరెడ్డిపల్లి నుంచి పోవుడు మంచిగా ఉంది. అంటే ఫుల్ ప్లానింగ్ కూడా పోతే నైట్ వీళ్ళు పెట్టిరు అసలు బీర చెట్లు. పద్మక్కలు పెట్టిరు, 2 ప్యాకెట్లు పెట్టిరు. వాళ్ళు ఇంకా ఉంది కానీ అవగటి నుండి ఏమన్నారు, ఎండ కాసే బిడ్డ కాయ బిడ్డ అన్నది. సరే ఇక పెద్ద మనుషుల మాట పెరగడం. సరే
నీకు అల్సర్ వచ్చే వాళ్ళిద్దరు దోస్తులు కదా మరి వాళ్ళిద్దరు దోస్తులు కూడా ఇద్దరికి వస్తుంది ఒకసారి అట్లా మంచిగా ఉంటుంది వాళ్ళది ఇట్లా మీకు అర్థం కాదు వాళ్ళది మీ ఇద్దరికి ఏంటంటే దోస్తులు కాబట్టి ఖచ్చితంగా వాటని తిరిగి వస్తాయి మీ ఇద్దరికి ప్లాన్ కూడా ఉంటుంది ఏదంటే నిన్న కోసి నేను సాయంత్రం వచ్చాడ మేము ఇంటే ఉంటే మీకు మరి దెబ్బ వీక్స్ ఏమైంది ఇప్పుడు చేసి వీక్ మరే అవ్వగా అడుగుతుంది అల్లుడు మామ ఇప్పుడు అడుగుతుంది రేపు సీమ కూడా తావద్దు అన్నట్టు అట్లా అవిటికే పుణ్యం మనకే పడతాం కానీ సరిగ్గా మందుతాయి అవి మంచిగా